తీసుకుంటావు? అది అది కదా ఇక్కడ లెక్క. ఇక్కడ టోటల్గా ఇప్పుడు అదే ప్రభుత్వం అక్కడ అపార్ట్మెంట్ కట్టించి అమ్మితే వాళ్ళకే కనబడింది కదా. ఆ మధ్యన ఏదో వెంచర్ వేశారు కదా, దీన్ని ₹1 అమ్ముడుపోయింది కదా, అది ఆదాయం ప్రభుత్వానికే కదా. సరే మధ్యలో జగన్ కట్టలేదు కాబట్టి ఆగింది అనుకుందాం. అయినా ఇవాళ అది పూర్తి చేస్తే వచ్చే ఆదాయం ప్రభుత్వానికే కదా. అపార్ట్మెంట్ ఎన్నేళ్ళు పడుతుందండి? 2 ఏళ్ళు చాలదా? అమరావతిలో 1000 అపార్ట్మెంట్లు కట్టు, 1000 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 100 ఫ్లాట్లు కట్టు, 100 ఫ్లాట్లు కట్టు, ₹1 అమ్మగలవుగా నువ్వు. ఇది కదా సంపద. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టు, అక్కడ కదా సంపద వచ్చేది నీకు. రాజధానిలో నువ్వు ఆదాయం సంపాదించచ్చు కదా. అదేమంటే వాడెవడు నువ్వే ఇవ్వయ్యా అద్దెకి, వాడికి భూమి ఇచ్చి వాడు కట్టి వాడు ఆ తర్వాత నీకు పన్ను వస్తే అప్పుడెప్పుడు ఆదాయం అంటే ఎప్పుడు రావాలి? అది ఈ లోపల 10 ఏళ్ళకి 30 ఏళ్ళకి కదా, ముందు ₹1,00,00,000 ల్యాండ్ వెళ్ళిపోతుంది కదా. అది కదా సంపద సృష్టి జరుగుతోంది. రాష్ట్రానికి కాదు, ప్రజలకు కాదు, ప్రభుత్వానికి కాదు, పార్టీ నాయకులకి, పార్టీని నమ్ముకున్న వ్యాపారస్తులకి, పార్టీని నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకి, పార్టీని నమ్ముకున్న కాంట్రాక్టర్లకి వస్తుంది సంపద. అది ఇక్కడ స్పెషల్. కాకపోతే వాళ్ళకైనా ఎన్నాళ్ళు వస్తుంది ఇలాగే ఉంటే? వాళ్ళకి పర్మనెంట్ అండి, భలేవారే మీకు. అవునా?